రాజకీయాల్లో నటులకేం కొదవలేదు. వాళ్ళల్లో ఉత్తమ నటులు మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ మొదటి 3 స్థానాలు మాత్రం జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డివే. జగన్ హయాంలో తిరుపతిని, టీటీడీని దోచేసిన ఘనుడు ఈ భూమన. ఈయన సీన్ సితారైంది మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే. మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన టీడీఆర్ కుంభకోణం పైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించడంతో భూమనకు అసలు కష్టాలన్నీ మొదలయ్యాయి. అంతేకాదు, విచారణ పూర్తయిపోయి విజిలెన్స్ నివేదిక సీఎం వద్ద కూడా చేరిపోయింది. త్వరలో నిందితులపైన చర్యలుంటాయని మంత్రి నారాయణ కూడా 2 రోజుల క్రితం చెప్పారు. అండ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అయితే కొద్ది రోజుల్లో భూమన జైలు పాలవుతాడని కూడా క్లియర్ కట్గా చెప్పారు. హఠాత్తుగా మంగళవారం నాడు భూమన మీడియా ముందుకొచ్చి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి మీద సంచలన ఆరోపణలు చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అవినీతి అనకొండ భూమన అని కూటమి నాయకులు అంటూ ఉంటే ఈయనేమో శ్రీలక్ష్మి పెద్ద అనకొండ అంటాడు. శ్రీలక్ష్మి అవినీతి గురించి అందరికీ తెలుసు. ఓబులాపురం మైనింగ్లో గాలి జనార్దన్ రెడ్డికి ఎలా దోచిపెట్టిందో సిబిఐ చాలా క్లియర్ కట్గా చెప్పింది. భూమన ఆవిడ గురించి ఏమీ చెప్పాల్సిన పని లేదు. ఈయన గారి సంగతి ఏంటో చెప్తే చాలు. అసలు టీడీఆర్ కుంభకోణమే జరగలేదని భూమన్ చెప్తూ ఉంటే ఈయన లాంటి మహానటుడు మనకు లేరు అని మనకు అనిపించక మానదు. టీడీఆర్ కుంభకోణంలో 100 కోట్లు దోచేసి ఇప్పుడు భూమన్ చెప్పే శుద్ధపోస కబుర్లు వినడానికి పరమ రోతగా ఉన్నాయి. భూమన్ అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్. టీటీడీలో అవినీతి చేశాడు. తిరుపతి కార్పొరేషన్లో కొడుకు ద్వారా 100 కోట్లు దోచుకున్నాడు. ఇప్పుడు ఈ ఏడుపులు ఎందుకో భూమనే చెప్పాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి మీద పడే భూమన లాంటి వాళ్లకు తగిన శాస్తి జరగాల్సిందే అని జనం కోరుకుంటున్నారు.